పెడదాం. ఎడ్యుకేషన్లో, చదువులో నేను బీసీగా 46% మా జనాభా ఉంటే 42 మీరు ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు? 46 అడుగుదామా వద్దా, అది మనం ఆలోచించాలి. 46% బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 46% ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజకీయంగా 42% అని మీరు అంటున్నారు, కానీ నేనైతే 46% ఇవ్వాలని అంటున్నా. 46% రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి 3 సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకొక కీలకమైన కుట్రకు ముఖ్యమంత్రి గారు తెరలేపినరు. ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఏదన్నా పని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ముంగటికి వస్తారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు ముందటికి వచ్చారు నిన్న మొన్న. ఏమంటున్నారు? మేము ఒప్పుకోంబై బీసీలలో ముస్లింలకు ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అంటున్నారు. ఇయ్యమని మేము అడిగినామా? మేమేమన్నాము? మీ లెక్కల ప్రకారం 46% బీసీలు ఉన్నారు, 10% ముస్లిమ్స్ ఉన్నారు. సో 46 + 10 56% ఇవ్వండి రిజర్వేషన్. మేమేమి బీసీలో తీసి ముస్లింలకు ఇవ్వమంటలేం కదా. మీరెందుకు హిందువులు ముస్లింల మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కేసీఆర్ గారు ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్ ఉండాలని 2015లోనే ఎప్పుడుకో కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిరు. మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఒకటే. ముస్లింల జనాభా ఎంతుంటే వాళ్ళకంత విద్యా, ఉద్యోగ, పొలిటికల్గా రిజర్వేషన్ ఇవ్వండి. ఎస్టీల విషయంలో చేయలేదా కేసీఆర్ గారు? ఎస్టీలకు ఏం చేసిండ్రు? ఒక ఆఫీస్ మేమోతోని 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. అది ఇవాళకి కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు, ముస్లింలకు పంచాయతీ పెట్టొద్దు. ముస్లింల రిజర్వేషన్లు బీసీల నుంచి తీసేసేయమంటలేం. 46% బీసీస్ + 10% ముస్లిమ్స్, 56% ఎడ్యుకేషన్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 56% ఎంప్లాయ్మెంట్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 56% పొలిటికల్గా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మరి ఈ అంశాలు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ మేధావులందరూ ముందు పెట్టాలని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కొంచెం వెనక్కి ఒక స్టెప్ వేద్దాం. జిల్లాలో ఉండేటటువంటి బీసీ కుల సంఘ నాయకులకు అవకాశం ఇద్దామని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో బీసీ ఖమ్మం జిల్లా బీసీ నాయకులందరికీ మొదట అవకాశం ఇచ్చి చివరిగా మనం రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైనా ఉంటే ఏమైనా సమ్మేషన్లో చెప్పాలంటే చెప్దామని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ముందుగా ఈ సమావేశంలో ఇవాళ చాలా మంచి రోజు. పొద్దున్నుండి కూడా మేము చాలా చోట్ల సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి మళ్ళా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, ప్రజలందరికీ కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముందుగా మా అన్న ఆర్జేసి కృష్ణ గారిని ఒకసారి మాట్లాడమని, కూర్చొని మాట్లాడినా పర్లేదన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే, జై భీమ్. అన్న ఒక రిక్వెస్ట్ అన్న, జై పూలే, జై భీమ్ 2 కలిపి అనకపోతే అన్యాయం జరుగుతుంది. కాబట్టి 2 కలిపి అనాలి. మనం ఒకరికొకరు రిజర్వేషన్లకు సపోర్ట్ చేసుకోవాలి. జై బీసీ, జై పూలే, జై భీమ్. పెద్దలు దిండిగల రాజేందర్ గారి పేరు చెప్పలేదు, క్షమించాలన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ రౌండ్ టేబుల్